వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి టేస్టీ స్వీట్ తోడొచ్చిన చెయ్యడం చాలా ఈజీ. పిల్లలకి ఎప్పుడన్నా స్వీట్ చెయ్యాలి అనిపిస్తే వాళ్ళు అడిగినప్పుడు ఇట్లా ట్రై చేయండి. చాలా తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా భలే బాగుంటుందన్నమాట. అండ్ మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే టైం లేనప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టండి. కేసరి చేసినంత ఈజీగా చేసేయచ్చు. మనం రవ్వతో హల్వా చేస్తాం కదా, అది చేసినంత ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్క స్పూన్తో ఆగకుండా అలా తింటూనే ఉంటారనమాట. ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఈ రెసిపీతో కలిపి. అండ్ ఇది ఎలా చేసుకోవాలో వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు సూజీ రవ్వ తీసుకోండి. అదే ఉప్మా రవ్వ అంటాం కదా, సన్న ఉప్మా రవ్వ. దీన్ని 2 కప్పులు తీసుకోండి. మీరు ఏ కప్పుతో తీసుకుంటారో షుగర్ కూడా అదే కప్పుతో తీసుకోవాలి కాబట్టి కొలత కంపల్సరీగా తీసుకోండి. అండ్ దాంతోపాటు వేడి పాలండి. ఇవి కాచి చల్లార్చినవి కాకుండా గోరువెచ్చగా ఉన్న పాలనే ఒక 2 కప్పులు అయితే ఇక్కడ కలుపుతున్నాను. ఈ పాలలో మనకి రవ్వ ఉడికిపోయినట్టుగా అవుతుందన్నమాట. కలిపేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఈలోపు మనము ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అందులో ఈ సేమియా ఉంటుంది కదా, ఒక 3 టేబుల్ స్పూన్ వరకు షీర్ కుర్మా వేసే సేమియా ఉంటుంది కదా, దాన్ని వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అసలు ఈ సేమియాలో ఇది పంటకి క్రంచీగా తగులుతూ టేస్ట్ మాత్రం సూపర్గా అంటే సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ ఇది మంచిగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇందులో 1 కప్పు వరకు చక్కెర వేసుకోండి. మీరు కొంచెం చక్కెర ఎక్కువ తినే వాళ్ళైతే మాత్రం 1/2 కప్పు ఎక్స్ట్రాగా వేసుకోండి. ఈ చక్కెరని ఇప్పుడు మనము క్యారమిల్ చేసుకోవాలన్నమాట. దీన్ని లో ఫ్లేమ్లో ఇలాగ కరిగిస్తూ ఉండాలి. ఇది మరీ ఎక్కువగా కరిగిపోయి డార్క్గా అయిపోయింది అనుకోండి, చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లోనే మనకి ఈ క్యారమెల్ అయ్యే విధంగా చూసుకోండి. అండ్ ఇందులో నేను కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసిన. మనం కలిపి పెట్టి పక్కన పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని కూడా ఈ క్యారమెల్ దాంట్లో వేసి మంచిగా ఈ క్యారమెల్ మొత్తం కూడా రవ్వకి పట్టే విధంగా నీట్గా కలిపేసేయండి. అసలు టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ శాతం మనం రవ్వతోటి హల్వా చేస్తూ ఉంటాం కదా, దానికి భిన్నంగా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. అయితే ఇలాగ మొత్తము దీంట్లో కలిసే విధంగా కలిపేసుకోండి. అండ్ ఇది ఫాస్ట్గా కలిపేసేయాలి. ఇది చల్లారక ముందే మనము నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. లేదంటే ఇది గట్టి పడిపోయిన తర్వాత మనకి పర్ఫెక్ట్ కేక్ షేప్లో కానివ్వండి, మనం కట్ చేసుకునేటప్పుడు పీసెస్ లాగా అలా రాకుండా ముద్దగా ఉప్మా లాగా తయారైపోతుంది. ఇలాగ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ ఫాస్ట్గా చేసేసుకోవాలి. నేను వేరొక గిన్నె పెట్టుకున్నాను అనమాట. కొంచెం లోతుపాటి గిన్నె పెట్టుకొని ఇందులో 1/2 కప్పు వరకు చక్కెర వేసుకున్నాను. దీన్ని కూడా క్యారమెల్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇక్కడ నేను యాపిల్ అండ్ మ్యాంగో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. అండ్ వేయించుకున్న సేమియాని కూడా దాంట్లో నీట్గా సెట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకొని దీంట్లో మనం పక్కన పెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని వేసేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్టుగా పెట్టి ఒక 1 మినిట్ పాటు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కుక్ చేసుకోవాలన్నమాట. ఈ రవ్వని మొత్తం కూడా ఇందులో వేసేసుకొని సెట్ చేయాలి. చల్లారిందంటే ఇది గట్టిగా అయిపోతుందన్నమాట. మనకి ప్రెస్ చేయడానికి రాదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ టకటక కంప్లీట్ చేసేసుకోవాలి. 1 నిమిషం తర్వాత దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి. అండ్ ఇలాగ మంచిగా కేక్ లాగా వస్తుందన్నమాట. అలాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్రాసెస్ ఫాస్ట్గా చేస్తే. అండ్ దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని పిల్లలకి ఇవ్వండి. ఖచ్చితంగా పిల్లలకి నచ్చి తీరుతుంది. అండ్ మీకు కావాలి అంటే ఎక్స్ట్రా ఇంకా వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే యాపిల్ అండ్ మ్యాంగో అవైలబుల్గా ఉంటే నేనైతే ఇక్కడ యాడ్ చేశాను అనమాట. అండ్ దీనిపైనుంచి మీకు నచ్చితే ఇంకా వేరే ఏ ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకొని తినండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.